హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనము మామిడికాయ కొరమేను చేపల కూర అదే కన్సిస్టెన్సీతో చింతపండు పులుసు వేయకుండా చక్కగా చిక్కగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా 1 కేజీ కొరమేను ముక్కలు సన్నగా కట్ చేయించుకొని వచ్చారండి. ముందు వాటిని బాగా ఉప్పు పసుపు వేసి కడిగేసి మళ్ళీ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ ఏమి ఉండకుండా చూసుకోండి. అలాగే ఏమన్నా పులుసులు ఉంటే కూడా అవి కూడా తీసేసుకోండి, నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇవి డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని ఇలా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఈ కారము మసాలా కారం అండి, ఇవి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల మనము చేపల కూర వండుకునేటప్పుడు మనకి నీశ్వాసన లేకుండా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా మనము ఉల్లిపాయలు అలాగే మామిడికాయ కోసుకుందాము. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు చూపించాను, కానీ ఒక చిన్న ఉల్లిపాయ తీసేసానండి. 3 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు. అలాగే మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, సగమే వేసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని మనం మిక్సీలో కచ్చపచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఏం చేశానంటే ఈ మామిడికాయ ముక్కల్ని సగం ఇందులో వేసి పేస్ట్ చేసేసాను. అలానే ముద్ద పేస్ట్ చేసేకండి, ఇలా కచ్చపచ్చిగా సరిపోతుంది. దీన్ని మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఈ ఉల్లిపాయ మామిడికాయ ముద్ద ఉంది కదండి, అది వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈలోగా మనం పొడి మసాలా దంచుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఇలా ధనియాలు తీసుకోవాలండి, ఒక 4-5 స్పూన్ల వరకు పడుతుంది. జీలకర్ర ఒక స్పూన్, అలాగే 7-8 లవంగాలు, 4 ఇంచుల చెక్క, గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా దంచుకోవాలండి. మనం ఈ చేపల కూరలోకి ధనియాల్ని వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము వేయించి పెట్టుకుంటున్న ఈ ఉల్లిపాయ ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ బాగా వేగింది. ఇంకొక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. చూడండి, మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, అంటే మనకి ఈ పేస్ట్ బాగా వేగిందనే అర్థము. ఇప్పుడు మనము కారం వేసుకోవచ్చండి. ఇది మామూలు కారమేనండి, ఇది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇంకా మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందే చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం నీళ్ళు పోస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు మనము మామిడికాయ చేపల ముక్కలు వేసిన తర్వాత అడుగు అంటకుండా ఉంటుంది. చేపల కూర ఎప్పుడు వెడల్పాటి గిన్నెలో కానీ లేదా అడుగు మందంగా ఉండే బాండీలో చేసుకోవచ్చండి. యాక్చువల్గా అయితే చేపల పులుసుకి వేరే కడాయిలు ఉంటాయి, వాటిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు ఎందుకు పోసానంటే కింద మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చేసుకున్నాను. అలాగే మామిడి ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకున్నానండి. వేసిన తర్వాత 1/2 మినిట్ ఉంచి మనము ఇలా కుదుపుకోవాలండి. ఇప్పుడు ముక్క గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఫ్లిప్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఫ్లిప్ చేయాలంటే ముక్క విరిగిపోతుంది. ఇప్పుడే మనం ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ వేయించుకోవాలండి. మూత పెట్టి కాసేపు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం పొడి మసాలా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కాసేపు మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకోండి, మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పోసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసులు పోసానండి. పోసిన తర్వాత ఇక్కడ నేను కెమెరాలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలండి. ఎప్పుడు గరిటె పెట్టి చేపల కూర బాగా కుదిపేయకూడదు. ఇక్కడ వాటర్ పోసిన తర్వాత చూడండి బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. మీకు నచ్చితే మామిడి ముక్కలు ఇప్పుడు వేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత నీళ్లు వస్తున్నాయండి, అలాగే మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అప్పుడప్పుడు మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ సరిపోయిందండి, అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. రుచి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. అలా నేను ఇంకా వండేసిన తర్వాత 2 అవర్స్ వదిలేసానండి. ఎప్పుడైనా సరే చేపల కూర చల్లారిన తర్వాతే బాగుంటుంది. చూడండి చాలా యమ్మీగా ఉంది కదా అన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?